ఇదంతా కూడా నాకు అర్థమైనది ఏమంటే మీరు కేవలము ఒక స్ట్రాటజీ అంటే రాష్ట్రం ఏదో చాలా అధోగతి పాలైపోయింది. నిజం చెప్పాలంటే విధ్వంసం కాదండి, మీది అసమర్థతతో కూడిన ధ్వంసం. మాది కరెక్ట్గానే ఉన్నింది. కోవిడ్ ఎదుర్కొన్నాం, భారతదేశంలోనే కోవిడ్ బాగా హ్యాండిల్ చేసిన రాష్ట్రాల్లో 1, 2 అని చెప్పి పేరు తెచ్చుకున్నాం, చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చినాం. మీది నిజం చెప్పాలంటే అసలు అసమర్థతతో కూడిన ధ్వంసం ఇది. ఒకటి ఎందుకు ధ్వంసం అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇటు చూడండి, అసలు మీరు జిఎస్డిపి స్థూల ఉత్పత్తులు ఏదేదో చెప్తారు, ఎందుకండి అన్ని ఫిగర్స్ థియరీ ఎందుకు, ప్రాక్టికల్స్గా చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్లో ఏముంది, ఫీల్డ్లో సొంత జిల్లాలో మామిడి పంట వదిలేసిన మాట వాస్తవమా కాదా? రాయలసీమలో వేరుశెనగ ముఖ్యమైన పంట అయితే 14 లక్షల చిల్లర ఎకరాలు సాగులో ఉండాల్సినది ఈరోజు ఓన్లీ 5 లక్షలే ఉంది, వాస్తవమా కాదా? అదేవిధంగా పత్తి ఏదైతే 8,110 రూపాయలు అమ్మాల్సినది ఈరోజు 5 నుంచి 6,000 అమ్ముతుంది, వాస్తవమా కాదా? ఉల్లి పరిస్థితి ఏమి వదిలేసినారు అసలు, వాస్తవమా కాదా? అసలు అరటి అయితే కొనేవాళ్ళు లేక మొత్తము ఈవెన్ పంట తెంపేది కూడా గిట్టుబాటు కావడంలే, వాస్తవమా కాదా? మొక్కజొన్న 2,400 కనీస మద్దతు ధర ఉంటే ఎంఎస్పీ ఉంటే 1,600 రూపాయలకి ఈరోజు రోడ్డు మీద బసుకొని అమ్ముతుంటారు, వాస్తవమా కాదా? అదేవిధంగా ఈ మోందా తుఫానుకు దెబ్బతినేది ఈరోజు 1,450 రూపాయలకే ప్యాడీ అమ్ముతుంది, వాస్తవమా కాదా? కంది చూస్తే 8,000 రూపాయలు ఉండాల్సిన కనీస మద్దతు ధర ఈరోజు కొత్త పంట అయితే 6,400కు అమ్ముతున్నారు, పాత పంట అయితే 6,000. ఇది కాక ఇప్పుడు త్వరలో కంది మళ్ళీ 1,00,000 టన్నులు దిగుబడి ఉంటుంది పంట వచ్చే నెల నుంచి. మీరు ఏం దానికి ప్రిపేర్ అయినారా లేదా? మీరండి ఎందుకు ఈ ఫిగర్స్ అన్ని, స్థూల ఉత్పత్తి అగ్రికల్చర్ ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, ఇది ఇంత తగ్గింది, ప్రాక్టికల్స్. నిజం చెప్పండి, పామాయిల్ సంగతి అండి. పామాయిల్ మీరు మొన్న అంటారు కోకో పామాయిల్ ఇవన్నీ నేనే ఇంట్రొడ్యూస్ చేసినాను. నిజం చెప్పాలంటే పామాయిల్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఒక నిర్ణయం తీసుకొని పాపం ఏ మాట కామాట కనాలంటే ఆ రోజు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకొని ఆ గోదావరి జిల్లా వాళ్ళ తరఫున ఇస్తే 2014లో పామాయిల్ ధరలు ఎట్లున్నాయండి మీ టైంలో? 2014లో 7,370, 2015లో 6,125, 2016లో 7,513, 2017లో 7,790, 2018లో 8,525. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో 10,527, 2021లో 17,083, 2022లో 17,704, 2023లో 18,200. ఈరోజు పరిస్థితి ఏమి చూడండి ఒకసారి. ఉల్లి అయితే ఘోరాతి ఘోరం, కర్నూలు, నంద్యాల, అనంతపురము, కడప ఉల్లికి ఏమని చెప్పినారు మీరు? మొత్తము 20,000 ఎకరాకి ఇస్తామని అన్నారు. అది కూడా ఎట్లా చెప్పినారు? హెక్టార్కి 50,000 అన్నారు. ఇంతవరకు 1 రూపాయి పడిందా ఎవరికన్నా కానీ? పైగా ఈ పంట చేయకుండా, ఈ పంట నమోదు కాకముందే మీ వాళ్ళు వచ్చి రుబాబు చేసి ఎక్కించుకున్నారు పేర్లు. ఒక్కరికన్నా 1 రూపాయన పడిందా ఉల్లి? ఎందుకు ఇట్లా జరిగిందంటే నేను చెప్తాను చూడండి. ఎందుకు ఇట్లా జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమైన ఒక స్థానము రైతులకు ఇచ్చినది. ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, మీరేమంటున్నారు? 5,000 రూపాయలు ఇచ్చేది చప్పట్లు కొట్టింది, 5,000 రూపాయలు ఇచ్చేది చప్పట్లు. ఎందుకు కొడతారండి చప్పట్లు? భిక్షం అదేమన్నా? రైతు ఏమంటున్నాడు? నాకు ఆత్మాభిమానం ఉంది, నాకు నా కనీస మద్దతు ధర నాకు ఇవ్వండి చాలు, నేను రైట్ రాయాలిగా, అది నా సొమ్ము. మీరు అది చేయకుండా ఏందో అసలు నాకు తెలిసి కనీస మద్దతు ధర అనే దానికి అర్థమన్నా మీకేమన్నా పూర్తిగా వదిలిపెట్టేసినట్టున్నారు. కనీస మద్దతు ధర ఇంప్లిమెంటేషను, సేకరణ, ప్రొక్యూర్మెంట్ చేయకుంటే ఎట్లొస్తుంది? ఇప్పుడు 2,400 రూపాయలు కనీస మద్దతు ధర మొక్కజొన్నకు అని మీరు అన్నారు, 8,000 కందికి అని అన్నారు. మీరు కొనుగోలు చేస్తే కదా రేట్ ఆడికి వచ్చేది. మీరే కొనుగోలు చేయకుంటే అంటే ఇది ఏమిటి పనికి వస్తాయి? పేపర్లు, కుంకుమ బట్టు, పసుపు ఏదైనా పెట్టుకొని ఇంట్లో పెట్టుకునే దానికి పనికి వస్తాయి అంతే. ఇప్పుడు ఎందుకు అట్లా జరిగిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి. రైతే రాజని ఎందుకు అనేది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు ప్రభుత్వ సాయం లేని గిట్టుబాటు కాదు, ఏ వ్యవసాయం గిట్టుబాటు కాదు ప్రభుత్వ సాయం లేని. అందుకనే ఆ రోజు మన పంట సీజన్ స్టార్ట్ కాకముందే రైతు భరోసా వేసేవాళ్ళం. ఎంత అండి వేసిండేది? దాదాపు 34,000, అంటే 5 సంవత్సరాలు కలిసి 34,288 కోట్లు రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా కింద వేసిండేది. అసలు ఇన్సూరెన్స్ అండి, బీమా మీరేం చేసినారు? బీమా మీరు ప్రీమియం కట్టడంలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఇది రైతు ఒకటి తెలుసో తెలియకనో కట్టకపోవచ్చు, కట్టకుండా కానీ ఇన్సూరెన్స్ రాదు కదా,
కాబట్టి ఎంతైనా ఖర్చు కాదంటే ఎంత 7,800 కోట్లు 5 సంవత్సరాల మీద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగింది. అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ప్రీమియం. అందుకనే రైతుకు ఏ రోజు కూడా ఇబ్బంది లేదు. పెట్టుబడి ఇన్పుట్ సబ్సిడీ అండి, ఇన్పుట్ సబ్సిడీ మొత్తము మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఏదన్నా కరువు కానీ ఏదన్నా పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, అది కూడా 2 సంవత్సరాలు మీ టైంలో వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే సంవత్సరానికి 2 సార్లు ఖరీఫ్ రబీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి తర్వాత కేంద్రం నుంచి పోరాడి తెచ్చుకునే వాళ్ళం. ఎంత 3,260 కోట్లండి. ఎంతమంది 34 లక్షల రైతులకు 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 54,50,000 రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగింది. 54 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. సేకరణ అండి, సేకరణ చూసినట్లయితే అసలు ఒక 2022-23 ఉదాహరణకు చూస్తే ఒక్క శనగలు 64,300 టన్నులు శనగలు సేకరణ చేసినారు. మొక్కజొన్న ఎంత అండి, 72,300 టన్నులు సేకరణ చేసింది. అరటిపండు సేకరణ చేసింది, ఉల్లిగడ్డ సేకరణ చేసింది. అది చేసింది కాబట్టే అసలు రాష్ట్రంలో ఏది 0 వడ్డీ పంట రుణాలు అయితే 2,050 కోట్లు కడుతూ మీరు బకాయి పెట్టిపోయిన 1,180 కోట్లు కూడా మేమే కడుతున్నాం. ఎందుకు అసలు మా పీరియడ్లో 2019 నుంచి 20 వరకు చూసినట్లయితే ఎప్పుడు కూడా రైతు చాలా వరకు ఎంఎస్పి కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువ అమ్మినారు. ఎందుకు ఎక్కువ అమ్మగలిగినారంటే బికాస్ అన్ని ఫెసిలిటీస్ అన్ని వసతులు ఇచ్చినందువల్ల ఆటోమేటిక్గా రేట్ వచ్చింది. మీరు ఇంకో దీనికి తోడు మళ్ళీ మీరేమంటారు, అసలు ప్రెస్ మీట్లో చూసినట్లయితే మమ్మల్ని ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశంతో కంపారిజన్ పెట్టినారు. ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే కంపారిజన్లో థర్డ్ పార్టీ ఎవరైనా కానీ తెలియని వాళ్ళకైనా వింటే అది మీ ఇష్టం, మీరు ఎవరినైనా పొగడొచ్చు, ఎవరినైనా పొగడకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఎవరికన్నా ఏమర్థమైతే అంటే 2019 నుంచి 24లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా అద్భుతంగా పరిపాలన చేసిందనేది అర్థమవుతుంది. అది మీ ఇష్టం, ఎట్లన్నా పోడండి. అసలు ఇంటర్వెన్షన్ అనేది ఏమి, ఇంకోటి ఇది కొత్తగా మేము నీళ్లు తెచ్చినాం, రిజర్వాయర్లలో నీళ్లు పెట్టినాం. అంటే ఎక్కడి నుంచి పంపింగ్ చేసినామండి నీళ్లు? అంటే వర్షానికి కూడా మీరేనా క్రెడిట్? నీళ్లు మేము పెట్టడం ఏంది నాకు అర్థం కాలేదు. నీళ్లు సృష్టించడం ఏంది? వర్షాలు బాగుపడినాయి, నీళ్లు రిజర్వాయర్లు నీళ్లు నిండినాయి. దాంట్లో ఏమి గొప్పతనం నాకు అర్థం కాలేదు. అసలు మాది క్లియర్ అండి. మా పాలసీ వ్యవసాయం కానీ, చదువులు కానీ, హెల్త్ కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, అదేవిధంగా వెల్ఫేర్ కానీ, ఇవన్నీ కూడా మావి, పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మా ప్రయారిటీ అన్నట్లు చేసినాం. ఇది కాక నెక్స్ట్ మీరు మళ్ళీ కొత్తగా బిల్ గేట్స్ అగ్రిటెక్, సేమ్ అగైన్ స్ట్రాటజీ. ఒక గొప్ప పేరు చెప్పేస్తే పబ్లిక్ అట్రాక్ట్ అయిపోతారు. ఇది కాక ఎలక్ట్రిసిటీ కొత్తగా చెప్పినారండి. మీరు విద్యుత్ గురించి 3 పాయింట్లు చెప్పినారు. దాంట్లో 3 పాయింట్లు ఏం చెప్పినారంటే, ఒకటి అప్పు పెరిగింది అని. అప్పు పెరిగిందండి. రెండో పాయింట్ ఏం చెప్పినారంటే అప్పు పెరిగిందనేది ఒకటి. రెండో పాయింట్ మీరు కరెంటు ధరలు పెంచలేదు, ఓకే. మూడో పాయింట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మేము క్యాన్సిల్ చేస్తాం. 3 చెప్తాను త్వరగా. ఇప్పుడు అప్పు అనేది మీ పీరియడ్లో 2014 నుంచి 2019 56,664 కోట్లు మీరు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 29,500 కోట్లు ఉంటే మీరు దిగిపోయేటప్పటికి 86,215 కోట్లు అయింది అప్పు. డిస్కామ్లు కానీ, జెన్కోస్ కానీ అన్ని కలిపితే అంటే 56,665 కోట్లు మీరు అప్పు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు అయిందంటే అర్థం ఏమి? మేము ఓన్లీ 36,300 కోట్లే. మీరు 56,600 కోట్లు అప్పు చేస్తే మేము 36,300 కోట్లు చేసినాం. మీరు 24% పెరిగితే మేము ఓన్లీ 7% పెంచినాం. కానీ మీరేమంటారంటే సింపుల్గా చెప్తారు అప్పు మేము ఎక్కువ చేసినామని. ఇది అంటే ఎవరు చూసుకోరనే ఫిగర్స్, లేకుంటే మేము చెప్తే ఎవరు వినడానే, మాకైతే అర్థమే కాలేదు. రెండోది మేము ఛార్జీలు పెంచలేదండి. ఛార్జీలు పెంచలేదా? ఇవేంటివండి ఇవి? ఇప్పుడు మీరు డిస్కామ్లు ఏదైతే విద్యుత్ సరఫరా సంస్థలు ఉన్నాయో, మీరు ఇచ్చిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారము రేటు పెరిగిన మాట వాస్తవమా కాదా? ఇది ఏదండి? ఇది ఓపీ నంబర్ 57 60 63 66. ఇది ఏంది? ఆర్డరు 25 అక్టోబర్ 2024.
25 అక్టోబర్ 2024 ఎవరు ఉన్నారండి? మేమా మీరా? మీరే కదా. మీరే మళ్ళా 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఏదైతే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే బొగ్గు కానీ బయట విద్యుత్ కొనడం కానీ ఏదైతే పెరిగిందో దాన్ని ఈ రోజు అంటే ఏదైతే 2022-23కు సంబంధించినది 24 నవంబర్ డిసెంబర్లో 60 పైసలు మాదిరిగా కలిపినది వాస్తవమా కాదా ఈ ఆర్డరు? దీని ద్వారా ఎంత దీని ద్వారా అంటే ఈ పద్ధతి ద్వారా మీరు 6,072 కోట్లు ప్రజల మీద ఎట్లా మోపినారు? ప్రతి నెల ప్రతి యూనిట్ మీద 60 పైసలు రూపాయి 20 పైసలు. మళ్ళీ అది పెరుగుదల కదా? ఎప్పుడు అది అంటే 2022-23కు సంబంధించిన డబ్బులు 2024 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ప్రతి నెల 60 పైసలు పెంచినారు. ఇది మీదే కదా ఆర్డర్ ఇది.